మీ వాక్యం వినందే నేను నిద్రపోనని అంటే నాకు అలా షేమ్ ఫీల్ అయ్యాను. నిద్ర లేపాలి కానీ ఏంటండి నిద్రపోతున్నారేంటి, నీ వాక్యం వినకపోతే నాకు నిద్ర రాదని అంటుంటే అంటే నా మాటలు ఏమైనా నిద్ర మాత్రలు అనుకున్నాను నేను. మరి ఈయన ఎట్ట అర్థం చేసుకున్నాడే అట్లా అనకూడదన్నా. మీ బోధ విన్నప్పుడు నాకు ఎన్నో దిగులుకి టెన్షన్కి నిద్ర పట్టదు, కానీ మీరు చెప్పిన తర్వాత ఆ మాటలు విని ప్రభు ఉన్నాడు, రేపంతా ఆయన చూసుకుంటాడు, ఎందుకు భయపడాలని నిరీక్షణ కలిగి ఆదరణ కలిగి ధైర్యం కలిగి నిద్రపోతున్నాడు. అట్లాగైతే ఇంకా చెప్పనండి, ఒక్కొక్కసారి నేను చెప్పిన వర్తమానం నన్నే బలపరుస్తుంది. అనుకోకుండా అంటే పరిగట్టుకొని కాదండి, అనుకోకుండా ఎవరో స్టేటస్లో పెట్టి ఉండడమో లేకపోతే ఎవరో షార్ట్స్లో అవి ఉండడమో మొత్తం మీద వచ్చినప్పుడు నిజంగా నా నోట ప్రభు పలికించిన మాటలు ఆ సమయంలో నన్నే ఆదరిస్తుంది. నాకు ప్రేరేపించి దేవుడు చెప్పించిన మాటలే ఆ మాటలు మరలా నన్ను ధైర్యపరుస్తూ ఉంటుంది.